చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఆయన వాగ్దానం చేసిన సూపర్ 6 కి దిక్కు లేకుండా పోయింది. అందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క విజయవాడలో మేము చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమం చేసి సూపర్ 6 ఎంత సూపర్ ఫ్లాప్ అయ్యిందో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెలా ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ 6 అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయింది, కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం. మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే, నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేర్తాయని అడుగుతున్నాం. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు. 7 నెలలు గడిచేపోయాయి. మొదట్లో 3 విడతలుగా 20,000 రూపాయలు ఇస్తామన్న వాళ్ళు ఆ తర్వాత కేంద్రం 10,000 ఇస్తుంది, పీఎం కిసాన్ యోజన కింద మేం 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు. ఇదేనా హామీ నెరవేర్చుకోవడం అంటే? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని ఈ పథకానికి పేరు పెట్టారు. మరి అన్నదాత సుఖంగా ఉన్నాడో లేదో గమనిస్తున్నారా? అన్నదాతకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా? అన్నం పెట్టే అన్నదాతకే మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఇక మీరు ఎవరికి నిలబెట్టుకుంటారు అనుకుంటారు జనాలు? ఒకసారి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. తల్లికి వందనం అని ప్రతి తల్లికి ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి గాను 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే ఇంటికి 60,000 వస్తుందన్నారు చంద్రబాబు గారు. ప్రతి మీటింగ్ లో ఊదరగొట్టారు. ఏమైంది? ఒక్క బిడ్డకైనా ఇచ్చారా? సంవత్సరం జరిగిపోయింది, ఫీజులు కట్టేశారు, మళ్ళా సంవత్సరం కూడా వస్తుంది. ఇప్పటి వరకు విధి విధానాలు ఏమిటి, ఎంత మందికి ఇస్తారు అని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. 50 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. కనీసం 80 లక్షల బిడ్డలు స్కూల్ కు వెళ్తున్నారు. మరి చంద్రబాబు గారు 15,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క బిడ్డకు కూడా 15,000 కూడా ఇవ్వలేదు. చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం. ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మరి సూపర్ 6 లో మీరు ఏ మాట నిలబెట్టుకోకపోతే ఇది సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనక ఇక ఏమనాలి అని అడుగుతున్నాం. మహిళల మహాశక్తి అన్నారు. ప్రతి మహిళను ఒక మహాశక్తిగా తయారు చేస్తారన్నారు. వాళ్ళ బాధ్యత నాది అన్నారు. నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండితే చాలు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. కనీసం 1 కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. పేదవాళ్ళకి 1 కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెలకి. మరి ఆ పేదవాళ్ళు మీరు కనిపించడం లేదా? మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంతమంది ఉంటారని మీకు అంచనా లేదా? మరి నెలకు 1,500 ఇస్తామన్న వాళ్ళు 7 నెలలు మీరైతే అధికారం అనుభవిస్తున్నారు. మీ వాళ్ళైతే కుర్చీలలో కూర్చున్నారు, జల్సాలు చేసుకుంటున్నారు. మరి నిరుపేదలను మహాశక్తులుగా తయారు చేస్తామని చెప్పారే, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారే. మరి నెల దాటే కొద్దీ మీరు అధికారం అనుభవించే కొద్దీ ప్రతి నెల వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించడం లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మంది బిడ్డలు ఉన్నారు నిరుద్యోగులు మన రాష్ట్రంలో? కనీసం 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారన్నది ఒక అంచనా. ఈ రోజు నిరుద్యోగంలో మన రాష్ట్రం ప్రాబబ్లీ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. అసలు ఉద్యోగాలు లేక బిడ్డలు చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలు 10,000 రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివి కూడా ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ మాత్రం వీలున్నా బయట ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు బిడ్డలు. ఆఖరికి ఏమవుతుందంటే అసలు యువతే లేని ప్రదేశ్ గా మిగిలిపోతుంది మన ఆంధ్రప్రదేశ్. ఇదేనా మనకు కావాల్సింది? చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి అలా అనుకున్నా కూడా 7 నెలలు గడిచేపోయింది. మీరు ఈ సంవత్సరం ఇంకా 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఒకవేళ ఇచ్చినా కూడా మిగతా 16 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇయ్యాలి కదా. మీరే కదా వాగ్దానం చేశారు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామని. పోయినసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో అప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నాడు చంద్రబాబు.
చంద్రబాబు గారు. నిలబెట్టుకున్నారా అండి మాట? ఒక్కసారైనా, ఒక్క నెల అయినా, ఒక్క నిరుద్యోగికైనా 2,000 రూపాయలు ఏ నెలైనా అందిందా? మరి ఇప్పుడు మాత్రం 3,000 రూపాయలు ఏ నిరుద్యోగికైనా అందుతుంది అని ఏమిటి నమ్మకం? చంద్రబాబు గారు 7 నెలలుగా పదవి అనుభవిస్తున్నారు తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోవటం లేదు. అసలు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఎంత భయంకరంగా ఉంది అంటే కనీసం గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా దిక్కు లేకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే భర్తీ చేయాల్సింది. మరి ప్రభుత్వం ఆ మేరకైనా ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. మరి చంద్రబాబు గారేమో ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మేము అధికారంలోకి వస్తే జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అయిపోయిందా చంద్రబాబు గారు 1వ తేదీ? ఈ రోజు ఎన్నో తేదండి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ఆలోచన చేసుకోవాలి. ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న చంద్రబాబు గారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మరి జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయటం లేదు? ఫస్ట్ సంవత్సరమే మీరు చేయకపోతే ఇక మిగతా సంవత్సరాలు చేస్తారన్న భరోసా ప్రజలకు ఎలా కలిగిస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. డిఎస్సి ఉద్యోగస్తులు ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. చంద్రబాబు గారు మొదటి సంతకంగా 16,000 డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని సంతకం పెట్టారు. మరి ఏమైంది? 16,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే ఒక్కరికైనా డిఎస్సి ఉద్యోగం ఇంతవరకు వచ్చిందా? 7 నెలలు కలిసిపోయింది. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఇక 4.5 సంవత్సరాలు సాగుతూనే ఉంటుందో ఏమో అమ్మ మాకు అర్థం కావటం లేదు అన్న స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. మీ మొదట పెట్టిన సంతకానికే ఇంతవరకు దిక్కు లేదు అంటే ఇక ఏ సంతకానికైనా, మీ ఏ మాటకైనా ఏ విలువ ఉంటుందో చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి నోటిఫికేషన్ కు దిక్కు లేదు. గ్రూప్ 1 బిడ్డలైతే 1:100 రేషియోస్ లో మెయిన్స్ కు పిలిపించాలని ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారైనా మీరు పట్టించుకున్నారా? వాళ్ళ దిక్కు చూసారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వాలంటీర్లు అన్నారు. వాలంటీర్లకు చంద్రబాబు గారు ఇచ్చిన మాట, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు, మేము 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడేమో అసలు వాలంటీర్లను అసలు ఎంతమంది ఉన్నారు, ఉన్న వాళ్ళకైనా ఇద్దాము అన్న ధ్యాస లేదు. ఉన్నారా ఇంకా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే ఎంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. మీరిచ్చిన మాటకు మీరే విలువ ఇవ్వటం లేదు. ఇక ప్రజలు మీకు ఏం విలువ ఇవ్వాలి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా. ఉచితంగా బస్సు ఇస్తామన్నారు మహిళలకి. కనీసం 2 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు. మరి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పాక 7 నెలలు దాటినా కూడా ఎందుకు ఒక చిన్న పథకాన్ని కూడా అమలు చేయలేకున్నారో అర్థం కావటం లేదు. పక్క రాష్ట్రాల్లో, తెలంగాణలో, కర్ణాటకలో వాగ్దానాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వెంటనే అమలు కూడా చేసింది. ఒక రాష్ట్రంలో 1 వారంలో అమలు చేసింది, ఇంకో రాష్ట్రంలో నెలలో అమలు చేసింది. మరి చంద్రబాబు గారికి మాత్రం 7 నెలలు అయినా కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? పక్క రాష్ట్రాలలో అమలు అయిన పథకం ఇక్కడ అమలు కావటం లేదు అంటే మీ అసమర్థత కాదా? ప్రజలు ఏమనుకోవాలి? మహిళల భద్రతకు సంబంధించిన విషయం, మహిళలకు ఇచ్చిన మాట, మరి అదైనా నిలబెట్టుకోవాలన్న ధ్యాస చంద్రబాబు గారికి లేదా? నెలకు మహా అయితే 350 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అతి తక్కువ సూపర్ 6 లో అతి తక్కువ ఖర్చు అయ్యే పథకం మహిళలకు ఉచిత బస్సు. మరి ఇంతవరకు చంద్రబాబు గారు ఎందుకు చేయటం లేదో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మహిళలకు ఏం సమాధానం చెప్తారు? ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇంతవరకు అమలు కాలేదు. ఒక్క గ్యాస్ సిలిండర్ ఏమో ఇచ్చినట్టున్నారు మొన్న, అది కూడా ఎంత మందికి డబ్బులు పడ్డాయి, సగం మందికి డబ్బులే రాలేదు అని ఇప్పటి వరకు కూడా అడుగుతున్నారు. ఇలా దసరా అని, మళ్ళీ దీపావళి అని, మళ్ళీ సంక్రాంతి అని, ఉగాది అని ఇలా మహిళలను కూడా మోసం చేయగలరు చంద్రబాబు గారు అన్నది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, ఇది భావ్యం కాదు. చంద్రబాబు గారు ఈ మీరు ఇచ్చిన వాగ్దానాలు మీకు ఏ మాత్రం ప్రజలు ఓట్లేశారు అన్న కృతజ్ఞత ఉన్నా కూడా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే సూపర్ 6 అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో ప్రతి నెల ఈ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనే క్యాంపెయిన్ ని ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. నెల మొత్తము చూస్తాము. నెల ఆఖరున ఇంకా అమలు కాకపోతే ప్రతి నెల ఆఖరున సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. మరొకసారి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, సూపర్ 6 సూపర్ ఫ్లాప్ కాకూడదు అంటే వెంటనే సూపర్ 6 ని అమలు చేయండి.